ఈ కొంపలు ఎవడ కనపట్టలేదు. ఏంట్రా దర్జాగా వచ్చి సోఫాలో కూర్చున్నావు? ఈ సోఫాలు కూర్చోనే కదండి. కూర్చోవచ్చు, నీళ్ళు అంటాడు కాదు. మరి ఇంతకు నువ్వెవరో? ఆ తర్వాత చెప్తాను. మీరు వంటగదిలోకి వెళ్తుంటున్నారు, ఒక కప్పు కాఫీ పట్టరండి. వద్దులేండి, ఫ్లవర్ వాజ్ పగిలిపోద్ది. నా పేరు అప్పులు అప్పారావు. అప్పులు తీసుకునే టైపు కాదండి, అప్పులు ఇచ్చే టైపు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఇంటి ఓనర్ గారికి వస్తాం అంటే 5 లక్షలు అప్పు ఇచ్చానండి, వసూలు చేసుకుందామని వచ్చాను. కోటీశ్వరుడు రంగారావు గారు నీలాంటి తలక మాసినోడి దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడా? అటకారమా? పొరపాటండి. ఒకటి, నేను తలమాసినోడిని కాదు, టైం లేక జుట్టు కాస్త పెరుగుండొచ్చు. రెండోది, అప్పు చేయటం ఏమాత్రం దరిద్రం కాదండి, దర్జా. ఎంత అప్పు చేస్తే అంత హోదా ఉన్నట్టు, అంత పరపతి ఉన్నట్టు. ఉదాహరణకి మన తీసాను, మన స్టేటు వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసింది, ఏమాత్రం దరిద్రం కాదే, అదో రకం హోదా. మూడోది, నేను రంగారావు గారికి అప్పు ఇవ్వలేదండి, వారి అబ్బాయి పండుబాబుకి ఇచ్చాను. అదిగో పండుబాబు మాటల్లోనే వచ్చేస్తున్నాడు. దా బాబు. పండుబాబు ఇట్రా. ఇతను నీకు తెలుసా? ఎవరితను? అమ్మ నా గజని, నేను గుర్తులేనా? నీకు మతి ఉన్న టైంలో 5 లక్షలు అప్పించాను రా. కావాలంటే నువ్వు సంతకం పెట్టిన పేపర్లు కూడా ఉన్నాయి. బాబు మీరు అప్పారావు, నేను నీకు గుర్తుకొచ్చానా బాబు? నన్ను వదలవయ్యా. ఉండండి. హలో అప్పారావు, ఎలా ఉన్నావు? ఎలా ఉంటావేంట్రా బాబు? ఇతని చేత మెడ పట్టి బయటికి గెండించుకునే పరిస్థితిలో ఉన్నాను. నా డబ్బు నాకు ఇచ్చారా? నీ ఎక్కడ పడితే అక్కడ దండం. నీ డబ్బులు 5 లక్షలు ఇవ్వాలనే ఉంది, కానీ అతని దగ్గర అంత డబ్బు లేదు. వాళ్ళ నాన్నగారు ఊళ్ళోనూ లేరు. నువ్వు వెళ్ళు. అయితే వాళ్ళ నాన్నగారు ఊరు నుండి వచ్చేదాకా ఉండి అప్పు తీర్చేయగలుగుతా. ఉన్న జనాభాతో ఇక్కడ తత్తనావు, మధ్యలో నువ్వెందుకు? ఎందుకంటే బాబు, అరగంటకు ఒకసారి నా అప్పు గుర్తు చేసి వీడి మెమరీ లాస్ అవ్వకుండా చూసుకుంటే నేను లాస్ అవ్వకుండా ఉంటాను. పోనీలే శ్రీరామ్, అంతలా అడుగుతున్నాడుగా, ఇక్కడే ఉండని, నువ్వు దగ్గరుండి చూసుకోయే. తమరికి ఏమైంది బాబు? కాసేపు ఉంటే మొత్తం మర్చిపోయి హాయిగా ఉంటారు. మధ్యలో నన్నే వీళ్ళందరూ కలిసి తినేస్తారు. మీరేం ఫీల్ అవ్వకండి, గ్యారెంటీగా నేను మిమ్మల్ని తిన్నా. ఈ ఇంట్లో తిన్నాక చాలా వెరైటీలు ఉన్నట్టున్నాయి. హలో పాపా, ఈ ఇంటికి నీకు కనెక్షన్ ఏంటి? నువ్వు వారసుల టైపా? కాదు, నీలాగే బేవర్స్ టైప్ అనుకున్నాను. ఈ బ్యాగ్ లోపల పెట్టమ్మా. ఏమండి ఇంతకీ ఇతను ఎవరు? ఓరి గజని, నీ మైండ్ మళ్ళీ దొబ్బింది. నా బతుకు బెర్రర్ కంటే అధ్వానం అయిపోయింది. కాళికాదేవికి దొరికిపోయాను. ఓహో, 2 సార్లు మురిగిందంటే ఖచ్చితంగా ఆకలే. ప్రస్తుతానికి మంచినీళ్ళు తాగు, ఫుడ్ తర్వాత తెస్తా. తాగు తాగు, తాగేసేయి. నువ్వు తాగేసేయి. నేను నిలువుగానే నుంచున్నానండి, మీరే అడదడంగా వచ్చారు. ఏంటి బాటిల్లో నీళ్ళు తక్కువగా ఉన్నాయి? కుక్కకు సగం పోసి బ్యాలెన్స్ మీకు తీసుకొచ్చా. అంటే కుక్క నేను ఒకటేనా? భలేవారండి, ఒకటేలా అవుతారు? వేరు వేరు. మీరేమో బాస్ గారు కుక్క, అదేమో బాస్ గారు కూతురు. సారీ అండి, మీరేమో బాస్ గారు కూతురు, అదేమో బాస్ గారు కుక్క. కుక్క నక్క అంటూ తొక్కలో కబుర్లు చెప్పుకు. వెళ్ళి వేరే ఫ్రెష్ బాటిల్ తీసుకురా పో. అలాగేనండి. ఆగు. అలాగే అందరి భోజనాల విషయం కూడా చూడు, మంచి హోటల్ నుంచి తెప్పించు. సుబ్బులు, యు వాంట్ వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్ కంటే ఒంటికి వెజ్జే బెటర్ అండి. నాకు నాన్ వెజ్ కావాలి, నోట్ చేసుకో. సుబ్బులు, చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా? చికెన్ వద్దండి, బర్డ్ ఫ్లూ ఉంది కదా. నాకు చికెనే కావాలి. ఓహో, నేను ఎడ్డమంటే నువ్వు తెడ్డమనే రకం అన్నమాట. వెళ్ళి ఇంట్లో ఎవరికి ఏం కావాలో కనుక్కో, అని తెప్పించు. అలాగేనండి. ఏంటే? అతన్ని చూస్తుంటే ఎక్కడో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టుందే. ఏమే, పెళ్లి చూపులకు వచ్చిందాన్ని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఏం తెచ్చినా సరే మా స్వగృహ ఫుడ్స్ అంతా టేస్ట్ గా ఉండాలయ్యా. బాస్, ఫుడ్ ఒకటేనా, మంది అది ఉందా? నువ్వేమన్నా విడిదింట్లో ఉన్న మగ పెళ్లి వాళ్ళ గ్యాంగ్ అనుకుంటున్నావా అడిగిన ఇవ్వడానికి? నీకు ఫుడ్డే వేస్ట్. ఫుడ్ లేకపోయినా పర్లేదు, నాకు ఒక క్వార్టర్. అంత సీన్ లేదులే. ఇక శ్రీరామ్, నాకు చింత చిగురు చికెన్ కావాలి, మటన్ మామిడికాయ కావాలి, దాంతో పాటు 2 పులకాలు కూడా. పులుపు ఎక్కువ అడుగుతున్నావు, కొంప తీసి కడుపా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళి అయితే మొగుడే వస్తాడు, కడుపు అయితే ఎప్పుడన్నా రావచ్చు. ఏంటే శ్రీరామ్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లో తెగ చూసుకుంటున్నావు లెక్కలు. ఎంత అయిందండి ఫుడ్ బిల్? 3000 అయింది. నా క్వార్టర్ బాటిల్ కాకుండా. అంత డబ్బు తగిలేసి ఈ ఫుడ్ తింటవేంటి కర్మ? 3000 అంటే మాటలా? నా క్వార్టర్ బాటిల్ కాకుండా. వీడొకడు 1000 రూపాయలు పెట్టి సరుకులు తెచ్చుకుంటే మన ఇంట్లోనే శుభ్రంగా వండుకుని తినొచ్చు. కరెక్ట్, నా క్వార్టర్ బాటిల్ తో కలిపి కదా. ఆ పని చేయండి,
బాస్ ఇచ్చిన డబ్బులన్నా మిగులుతాయి ఎంచక్క. పైగా స్వగృహ ఫుడ్స్ లాగా ఇంటి వంట ఒంటికి బెస్ట్. ఏమంటావరా? స్వగృహ ఆవిడెవరు? ఈడొకడు. ఏమంటావు సుప్రజ? ఐడియా బాగుంది కనుక రేపటి నుంచి అందరి ఆరోగ్య రక్షణ నీ చేతిలోనే పెడుతున్నా. అంటే రేపటి నుంచి వంట నువ్వే చేయాలి. నేనా? ఏ చేయవా? ఎందుకు చేయను? చచ్చినట్టు చేస్తాను. Always transport through the air. Stay on the cars can be hijacked. But nobody can touch this flight. ఇదిగో అప్పారావు, నువ్వు నాకు ఒక కొబ్బరిలో వదిలేని సహాయం చేసి పెట్టాలయ్యా. ఏంటి ఒక కోట తాగి పెట్టాలా? చెప్పేది వినవయ్యా చెగోడి. చెప్పు. నువ్వు ఆవిడ గదిలోకి వెళ్ళి అపార్థం చేసుకోకు. ఆవిడని నా గదిలోకి రమ్మని చెప్పాలి. ఏ మీకు మాట్లాడిపోయిందా? మీరే చెప్పొచ్చుగా. మేము మాట్లాడుకోమయ్యా, మా ఇద్దరికి మాటలు లేవు. మీకు ఇద్దరికి మాటలు లేనప్పుడు మీ గదిలోకి వచ్చి ఆవిడేం చేద్దాం? చెల్లి కొన్ని పనులకి మాటలతో పని ఉందయ్యా. ఓహో, అలా వచ్చారా? 100% ఫ్యామిలీస్ ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ మీద ఆధారపడి ఉంటాయి. మరి రాయవారం చేసినందుకు నాకు ఒక క్వార్టర్ మంది ఇప్పిస్తారా? గులాబ్ జాము పాకంలా మేము కలవాలే కానీ క్వార్టర్ ఏం కర్మయ్యా, హాఫ్ కొట్టించేస్తా. సరే, నువ్వు ఆ పని మీద మీరు ఆ మాట మీద ఉండండి. డబ్బులు ఇవ్వండి. ఓకే, స్నానం చేసి రెడీగా ఉండండి. చేశానే, నీకు కనపట్లేదా? అలా కనిపించట్లేదే. నమస్తే. ఏమండి, ఒకసారి వాళ్ళ గదిలోకి వస్తారా? ఏంట్రా గదిలోకి రావాలా? చంపుతావు. అబ్బే, ఈ వాయిస్ నాదేనా? డైలాగ్ మీ అయిందండి. నాకు నిద్ర వస్తోంది, ముడుచుకుని పడుకోమని చెప్పు. ఇదిగో స్వగృహ, విన్నారు కదా, ముడుచుకున్నట్టు పడుకోండి. ఏం చేస్తాం మరి? గజేంద్ర మోక్షంలో ముసలి పట్టుకున్నాడు. డీసెంట్గా దొంగతనం చేసుకుందాం వస్తే ఈ న్యూసెన్స్ ఏంట్రా బాబు? అయ్యో, సూపర్. దానికి చెప్పు, ఇలా అయితే కుదరదు, విడాకులు ఇచ్చేస్తానని. ఏంటి సార్ మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? మా ఇద్దరికి మాటలు లేవు. మాట్లాడదు సార్, బీరువా ఎక్కడుందో చెప్పండి సరిపోద్ది. ఏం చేస్తావు? దొంగోడు ఏం చేస్తాడు సార్? దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. సార్ మీకు దండం పెడతాను సార్, ఎక్కడుందో చెప్పండి సార్. సార్ 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 ఎవరు నువ్వు? మీ కల్లోకి వచ్చిన దేవదూతని. దేవదూతవా? యా. ఎంత నీచంగా ఉన్నావేంటి? నీచ మానవుల కల్లోకి వచ్చినప్పుడు నీచంగా ఉండక అందంగా ఎలా ఉంటావురా జపడా? అంటే ఇది కళ. కలే. ఇంకా నాకు మెలకు రాలేదా? రాలేదు. మీరు పడుకోండి. ఏంటో ఏది కలో పడుకోండి చెప్తా. గురక పెట్టండి. పెడుతున్నాను. ఇలాగే టెంప్ట్ చేస్తారు. ఏదో పని చేయడానికి వచ్చినాడు ఇంకేదో చేసి వెళ్ళిపోతాడు. నో, నేను చాలా సిన్సియర్ దొంగని. సిన్సియర్గా పని చేసుకుని వెళ్ళిపోతాను. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇక్కడున్న ఈ డూరు అమ్మ. ఏంటి ఏమైనా ఆటోగ్రాఫ్ కావాలా? పడిపోయిన లేవదీయటం మర్చిపోయి దొంగ దొంగ అని అడుగుతారంటే దొంగవా కాదా? 100% దొంగని, నికార్సైన దొంగని. నన్ను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి డీటెయిల్స్ చెప్తాను. పోలీసులకు ఫోన్ చేయకుండా ఈ గొడవ ఏంటి? పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ ఏది? ఇది ఏరియా కిందకు వస్తుంది. రెడ్ లైట్ ఏరియా కిందకి వస్తుంది. ఇది రెడ్ లైట్ ఏరియా ఏంటి? అవుమ్మా, ఇది బంజారా హిల్స్ ఏరియా కింద వస్తుంది. దీని ఎస్ఐ నర్సింగ్ యాదవ్. ఫోన్ నంబర్ 5234412345. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం జరగలేదమ్మా. దొంగ 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 అని ఎగరేసుకుంటూ వచ్చారు. తీరా దొంగ దొరికిన తర్వాత ఏం చేయాలి తెలియక చేస్తున్నారు. ఎవరితను? ఎవడేంటి దొంగ? దొంగోడైతే పోలీసులు ఫోన్ చేయకుండా వీడితో డిస్కషన్. సార్ 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 మీకు దండ పెడతాను సార్. ఆవిడ దొంగ అన్నంత మాత్రాన్ని మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారండి? నేను దొంగ బిహేవ్ చేస్తే చేయాలి సార్. దొంగలా బిహేవ్ చేయడం అంటే ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న అడిగారు గురువు గారు. చాలా సిన్సియర్ ప్రశ్న వేశారు. ఇప్పుడు దొంగోడు ఎలా చేస్తాడంటే అండి, మీరు ఇక్కడ ఉన్నారు కదా,
అలాగా నెమ్మదిగా వెనక్కి వెళ్తాడండి వెళ్ళి ఇది ఈ అమ్మాయిని ఇలా పట్టుకుంటాడు తన్నలి పెడతాడు. ఏం పర్లేదు అది ఎవరు నువ్వు? ఏంటో అలా చూస్తున్నాడండి పట్టమని కొడతాడండి తర్వాత నెమ్మదిగా ఇలా వచ్చి ఈ అమ్మాయిని పట్టుకుంటే బాగుంటుందండి అలా తలుపు తీస్తాడన్నమాట తీసాక అది పూర్తిగా తీశాను తర్వాత మీరెవరూ చూడటం లేదు కదా అని అటు ఇటు చూసి ఒక్క దూకి పరిగెడతాడు సార్. ఏంటి కరాడేంటి? ఇంకేంటి వచ్చేది? వీధి చివరి ఆటో ఎక్కేసి ఎప్పుడో దొబ్బేసి ఉంటాడు. అవునా? దొంగల బిహేవియర్ ఇలాగే ఉంటది మరి.